చేశారు, అటు జూనియర్ ఎన్టీఆర్ అయినా ఇటు రామ్ చరణ్ అయినా. అయితే ఇప్పుడు ప్రస్తుతం వారిద్దరూ కూడా తమ తమ సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఇక్కడే ఒక లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే వీరిద్దరూ కూడా ముంబై వేదికగా ఢీ కొట్టబోతున్నారు. ఏంటి ముంబై వేదికగా వీరిద్దరు ఢీ కొట్టబోవడం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించినటువంటి పెద్ద సినిమా జూన్ 4వ తేదీన రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఒక్కొక్క లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఇస్తున్నారు. మరి ఇటీవల చూసుకున్నట్లయితే అటు ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ తో రిలీజ్ చేసి రామ్ చరణ్ 1960s 1970s బ్యాక్ డ్రాప్ లో ఉన్నటువంటి ఆ పెట్టెని పట్టుకుని పోస్టర్ ని రిలీజ్ చేసి ట్రైలర్ ఈ నెల 18న రిలీజ్ చేస్తామంటూ అనౌన్స్ చేసింది మూవీ టీమ్. ఈ ట్రైలర్ ముంబై వేదికగా జరగబోతుందట. మరి ముంబై వేదికగా ట్రైలర్ ని లాంచ్ చేస్తున్నట్లయితే అటు ట్రిపుల్ ఆర్ తో మంచి హిట్ సాధించినటువంటి హిట్ జోడీగా పేరున్నటువంటి అటు రామ్ చరణ్ ఎన్టీఆర్ ఢీకొనడం ఏంటి అనుకుంటున్నారా? మరి ఇక్కడ ఇంకో అంశం ఉంది. మే 20వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే. మరి జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా అటు ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్నటువంటి డ్రాగన్ టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు. ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్ డ్రాగన్ గా ఉంది. మరి ఈ డ్రాగన్ నుంచి కూడా గ్లిమ్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇది కూడా ముంబై వేదికగానే రిలీజ్ చేస్తున్నారు. అది మే 19న. సో మరి మొత్తానికి అటు మే 18న పెద్ద ట్రైలర్ లాంచ్, ఇటు మే 19న జూనియర్ ఎన్టీఆర్ గ్లిమ్స్. ఏదేమైనప్పటికీ వారి హవాని నార్త్ ఇండియాలో వారి మార్కెట్ ని బేస్ చేసుకుని ఇక్కడ ఢీకొట్టబోతున్నారని చెప్పుకోవచ్చు. సో అటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ద కోసం అందరూ ఆసక్తికరంగా వేచి చూస్తున్నారు. మరి ఇకపోతే 2027లో ఇటు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్నటువంటి డ్రాగన్ మూవీ పైన కూడా అంచనాలే నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈ మూవీ నుంచి కూడా గ్లిమ్స్ ముంబై వేదికగానే రావడం ఆసక్తికరంగా మారింది. ఏదేమైనప్పటికీ వీరిద్దరూ ఢీ కొడుతున్నారని చెప్పుకోవచ్చు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.